భారత్ పాక్ మ్యాచ్ కు ఎప్పుడూ లేనంతగా వ్యతిరేకత వస్తోంది. మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు, సెలబ్రిటీలు ఆసక్తి చూపడం లేదు. ఢిల్లీలో భారత్ పాక్ మ్యాచ్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసుల్ని మోహరించింది. మ్యాచ్ బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పబ్లిక్. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న భారత్ పాక్ తొలి క్రికెట్ మ్యాచ్ కావడంతో నిరసనలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు మనకు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యంగా ఢిల్లీలో ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రము కొంత ఉద్రిక్తంగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే దాదాపు గత 2-3 రోజుల నుంచి కూడా వివిధ పార్టీలంతా కూడా దీనిపై కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఎంఐఎం అనుకోవచ్చు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే క్రికెట్కి సంబంధించినటువంటిది రద్దు చేయాలి అంటూ కూడా పహల్గాం దాడి తర్వాత జరిగేటటువంటి ఏదైతే మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్ అనుకోవచ్చు, దీనిని రద్దు చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటిది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుగా ఇక్కడ ఉన్నాము. ప్రస్తుతము చాలా మంది అంటే ఇక్కడ ఆర్మీ ఫోర్స్కి సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత ఢిల్లీ పోలీసులు ముందస్తుగానే ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు. చాలా మంది ఇప్పటికే కూడా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు ఒకవైపు ఉన్నాయి, మరొక వైపు కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కూడా రంగంలోకి దింపారు. దాదాపు ఢిల్లీ పోలీసులు కూడా రంగంలో ఉన్నారు. అయితే దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు 400 నుంచి 600కు పైగా కూడా ఈ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నట్లు కూడా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. మరి కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉండే నేపథ్యంలో ముందుగానే ఢిల్లీ ప్రభుత్వము ఇక్కడ అలర్ట్ జారీ చేసిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ అంటే హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కొంత అంటే ముందస్తుగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే ఇక్కడ నుంచి ఒక ర్యాలీ బయలుదేరుతున్నటువంటిది ఒక సమాచారం ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వగానే అంటే రావడంతో ఇక్కడ అంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. నా వెనకాల అనుకోవచ్చు మొత్తం అంతా కూడా దాదాపు ఒక 600 మీటర్స్ వరకు కూడా హై సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి, ఎవరిని కూడా లోపలికి రానివ్వనటువంటి ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే ఆర్మీ ఫోర్స్ అనుకోవచ్చు, తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు అనుకోవచ్చు, 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించినటువంటిది అంతా కూడా ఆర్మీ ఫోర్స్కి సంబంధించింది అంతా కూడా అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే కొద్దిసేపట్లో కూడా దీనికి సంబంధించినటువంటిది సమాచారం అంటే ఇక్కడికి వస్తున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో వీళ్ళందరూ కూడా అలర్ట్ అయినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటిది. ఎందుకనంటే ఇక్కడ మ్యాచ్ ప్రారంభమయ్యేది మరి కొద్దిసేపట్లోనే. ఈ మ్యాచ్ ప్రారంభానికన్నా ముందుగానే కొంత అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది సమాచారం రావడంతో ముందస్తుగా ఇక్కడ సెక్యూరిటీని కూడా పెంచినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సింధు, రైట్, థ్యాంక్ యూ కళ.